శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడును. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్ బంగారాజు థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం విద్యాశాఖ అధికారి టి అమృత్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమంలో పలువురు వక్తలు శుభాకాంక్షలు తెలిపారు. అమృత్ కుమార్ ఉద్యోగ ప్రయాణంలో రాష్ట్ర చరిత్రలో 44 సంవత్సరాల సుదీర్ఘ ఎంఆర్సీ నుంచి ఎంఈఓగా అనేక మంది అధికారులతో అవార్డులు పొందారు. తన సేవలను ఎంతో మంది నిరుపేద యువతీ యువకులు ఆదర్శంగా నిలవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన ఘనత ఆయనకే సాధ్యపడిందని అన్నారు. ఈయన రికార్డుల్లో మరో ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు అని అన్నారు. పదవీ విరమణ అయినప్పటికీ అమృత్ కుమార్ సేవలను మరింతగా పెంచే విధంగా కృషి చేయాలని సన్మాన సభకు హాజరైన వక్తలు కొనియాడారు. స్థానిక ఎంఆర్సీ నుంచి ర్యాలీగా తన వీడ్కోలు సభకు సాగనంపారు. అనంతరం రత్నం అమృత్ కుమార్ దంపతులను పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి ఉపాధ్యాయులే కాకుండా అధికారులు, బంధువులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన గ్రహీత అమృత్ కుమార్ ను శుభాకాంక్షలు తెలిపారు. టీచర్ నుంచి ఎంఆర్పి నుంచి ఎంఈఓ ఇన్ని చేసిన ఆయనలో ఉన్నటువంటి ఒబీడియంటీ, ఆయనలో ఉన్నటువంటి ఆ వినయ విధేయతలు ఎదిగే కొద్ది వదలాలి అనే రీతిలో అమృత్ సార్ గారు ఎప్పుడు చూసినా చిరునవ్వుతోటి ఎక్కడ కనపడినా పలకరించే తీరు చూసి నేను అనుకునేదాన్ని. ఆయన ఎంఈఓ అయినా అలాగే ఉన్నారు, టీచర్ ఉన్నప్పుడు అలాగే ఉన్నారు. స్కూల్ కానీ కావాలి పనులన్నీ కూడా చక్కగా చాకచక్యంగా అందరి కూడా మనల్ని పొందుతూ బాగా నిర్వహించారనేసి మరింత కాలం భవిష్యత్తులో రిటైర్ అయిపోయిన కాకుండా రిటైర్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ సార్ ఇప్పటి వరకు గవర్నమెంట్ అధికారిగా చేశారు. నెక్స్ట్ ప్రజాప్రతినిధిగా మేము చూడాలని అనుకుంటున్నాం సార్. భవిష్యత్తులో కూడా మీ సేవలు మాకు ఇంకా అందుతారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. కేవీ సుబ్బారావు గారు ఉన్నారు. మీకు నన్ను పొరపెట్టుకున్నాను. నేను మిగతా వాళ్ళగా ఇతర కాలక్షేపాల్లోకి వెళ్ళుంటే నాకు వచ్చేది కాదు. ఆ టైంలో కొద్దిగా బుర్రపెట్టి ఓపికగా ఎంత టైం అన్నా వెచ్చించి కొద్ది ఆయన దగ్గర నేర్చుకున్నాను. తెలివైనడే కానీ చెయ్యడు. ఆ రకంగా అంటే హార్డ్ వర్కింగ్ ఉంటే ఏదైనా నైపుణ్యత పెరుగుతుంది, సామర్థ్యాలు పెరుగుతాయి, సమాజానికి ఉపయోగపడతాం. అది నా సందేశం. అంటే ఆ విషయం ఎందుకు చెప్పానంటే ఒక సందేశాత్మక ఉండేదే. అలాగే నేను అందరూ గొడవ పెడుతున్నాను. మా ఎంఈఓ గారు అదే మా టీచరు సీనియర్ నుంచి వస్తారు సార్, ఆయన చాలా పర్ఫెక్ట్ మంచి బాగా చూస్తాడు మమ్మల్ని అంటే వాళ్ళందరూ మిమ్మల్ని మీ టీచర్ని ఏమి అనడానికి రాలేదు అని ఆయన ఏదో మాట్లాడుతున్నాను వెళ్ళాను. వాళ్ళందరూ గొడవ పెట్టేస్తున్నారు. అప్పుడు ఆయన వాళ్ళకి ఏమీ చెప్పకుండా అతను నాకు మొమెంటో పట్టుకొచ్చాడు. దేనికి 11 ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ రెఫరెన్స్ ఇచ్చిన అందుకు ఓ మొమెంటో నన్ను సన్మానం చేయడానికి ఆయన వచ్చాడు. కానీ నేను లేట్ అయినందుకు నేను గాబరపడుతున్నాను. ఊళ్ళో వాళ్ళు కూడా ఆయన ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఆయన మాకు కావాలి అంటూ వాళ్ళు వాదోపవాదాలు గందరగోళంగా ఉంది. అప్పుడు నేను వెళ్తే మీ టీచర్ని మీ హెడ్ మాస్టర్ నేను అనడానికి కాదు నేను వచ్చింది ఆయన సన్మానం చేయడానికి, ఆయన మూమెంట్ ఇచ్చి వెళ్దామని వచ్చానని ఎంపీడీఓ చెప్తారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను, నాకు గొప్ప ఏదైనా దీని గురించి కాదు. ఇది కూడా ఇతరులకు ఏదైనా మనం అదర్ దాన్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో మనం ఏదైనా సామాజిక స్ఫూర్తితో మనం ఏదైనా చేస్తే దానికి ఏదో రూపంలో ఎప్పుడొకప్పుడు ప్రతిఫలం ఉంటుందని చెప్పడానికి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.